ఆ ల్యాప్టాప్తో నీకేంటి పని? నో క్వశ్చన్. డూ వాట్ ఐ సే. నా వల్ల కాదు, అంత రిస్క్ నేను చేయలేను. చెయ్యాలి. ఏంటి బెదిరిస్తున్నావా? చెయ్యకపోతే నీకే లాస్. నీ గురించి సూర్యకు మొత్తం చెప్పేస్తాను. ఏముంది చెప్పడానికి అక్కడ? చాలా మ్యాటర్ ఉంది, వింటావా? శామ్ నడుం మీద గిల్లింది, శామ్ పర్స్ కొట్టేసింది, శామ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసింది నువ్వేనని సూర్యకు చెప్పేస్తాను. అలా సూర్యకి మొత్తం నీ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాననుకో, అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. థింక్ వన్స్. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ అనుకో, ఈమెయిల్ అనుకో, ఏ మెయిల్ అయినా అనుకో. నేనేంటో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక మాట్లాడుతున్నా. జస్ట్ షట్ అప్. నీకు క్రికెట్ గ్రౌండ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బట్ శామ్ విషయంలో మిస్బిహేవ్ చేసింది నువ్వేనని తెలిస్తే సూర్య గ్రౌండ్లో నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇలాంటి వాటికి భయపడేవాడు కాదు ఈ అభి. భయపడవా? అస్సలు భయపడినా. అస్సలు భయపడవు కదా? శ్రీనివాస్ అన్నయ్య, త్వరగా రండి, వాడు పారిపోతున్నాడు. త్వరగా రండి, త్వరగా రండి. చంద్ర, శ్రీనివాస్ అన్నయ్య. ఏమైందమ్మా శాము? వాడు అది వాడు వాడు ఇటు. ఏమైంది సాముద్న? ఎందుకలా అరిచావు? ఏమైంది ఫ్రెండ్? వాడు వాడు ఆ రోజు నా పర్స్ కొట్టేసి నన్ను టచ్ చేశాడే వాడు వాడు ఏంటి వాడు? వాడు వాడి ఇంట్లోకి వచ్చాడు. క్యాచ్ చేయబోతే పారిపోయాడు. అదిగో అటు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.